Good morning, all. Today, I'm going to explain about fan out and effects of loading in steady state electrical behavior of CMOS circuit, and also another part of dynamic electrical behavior of CMOS circuits. It is a part of electrical behavior of CMOS circuit. So, these are the topics that I'm going to discuss in today's class. So, coming to fan out. As we discussed before, fan out is nothing but the number of inputs that a gate can drive without exceeding the loading specifications. The number of inputs that a gate can drive without exceeding the loading specifications. ఫ్యాన్ అవుట్ అంటే ఏంటంటే ఒక గేట్ కి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేది అసైన్ చేసినప్పుడు అది ఎలా డ్రైవ్ చేయగలదు వితౌట్ ఎక్సీడింగ్ ద లోడ్ అనేది ఎక్సీడ్ అవ్వకుండా ఎలా డ్రైవ్ చేయగలదు అనేది ఫ్యాన్ అవుట్. ద ఫ్యాన్ అవుట్ ఈస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ ఏ గేట్ కెన్ డ్రైవ్ వితౌట్ ఎక్సీడింగ్ ద లోడింగ్ స్పెసిఫికేషన్స్. సో అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ దట్ ఏ గేట్ కెన్ డ్రైవ్ అంటున్నాను అంటే ఇది ఓన్లీ ఇన్పుట్స్ మీదే బేస్ అయి ఉంటుందా అంటే లేదు. ఇట్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఆన్ ద ఇన్పుట్. It also depends upon the output based on the driving output signal. Based on the driving output signal. Okay. And also low state and high state fan outs are nearly equal. Low state and high state fan outs of a gate are nearly equal. The fan out of CMOS depends upon the maximum propagation delay. Propagation delay ante enti? The time taken of delay ఫ్రమ్ ద ఇన్పుట్ టు ఈచ్ ద అవుట్పుట్. అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి రీచ్ అవ్వడానికి డిలే అనేది ఎంత జనరేట్ అయింది దాన్ని ప్రాపగేషన్ డిలే అంటాము. ఇక్కడ ద ఫ్యాన్ అవుట్ ఫర్ CMOS డిపెండ్స్ అపాన్ మ్యాక్సిమం ప్రాపగేషన్ డిలే అని ఎందుకన్నాము అంటే CMOS లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ప్రాపగేషన్ డిలే అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు డ్రైవింగ్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి రీచ్ అవ్వాలి అంటే దాని టైం అనేది డిలే అవుతుంది. ఎంత డిలే అవుతుంది? 3 నానో సెకండ్స్. 3 నానో సెకండ్స్ డిలే అవుతుంది. సో CMOS లో లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ప్రాపగేషన్ డిలే అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద ఫ్యాన్ అవుట్ ఫర్ ద CMOS డిపెండ్స్ అపాన్ మ్యాక్సిమం ప్రాపగేషన్ డిలే. అంటే CMOS అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రాపగేషన్ డిలే మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ద ఎబిలిటీ ఆఫ్ అన్ అవుట్పుట్ టు చార్జ్ అండ్ డిశ్చార్జ్ stray capacitance is called AC fan out. Here stray capacitance is nothing but unwanted capacitance. Here stray capacitance is nothing but unwanted capacitance. Why we are using unwanted capacitance means CMOS output has to charge and discharge has to charge and discharge when we have assigned a input capacitance to the an input capacitance to the CMOS output. CMOS అవుట్పుట్ కి మనం ఇన్పుట్ కెపాసిటెన్స్ అనేది ఇచ్చినప్పుడు అది ప్యారలల్ గా ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. దానివల్ల మనకి స్ట్రే కెపాసిటెన్స్ నీడ్ అనేది కావాలి. ఆ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ లోడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ లోడ్స్ అంటే ఏంటి? CMOS లోడ్స్. CMOS లోడ్స్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అక్కడ ప్రాపగేషన్ డిలే పెరుగుతుంది. ఎందుకని అంటే మనకి ఇన్పుట్ సిగ్నల్ అంటే నథింగ్ బట్ డ్రైవర్ సిగ్నల్ అనేది ఈ లోడ్ స్పెసిఫికేషన్స్ అనేది అవుట్పుట్ దానికి రీచ్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ లోడ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి టైం లాగింగ్ జరుగుతుంది, టైం డిలే జరుగుతుంది. సో ఆ ప్రతి లోడు ఒక్కొక్క లోడ్కి అది జనరేట్ చేసే టైం డిలే వచ్చేసి 3 నానో సెకండ్స్. 3 nanosecond. So that's why the fan out for the CMOS depends upon maximum propagation delay. The ability of an output to charge and discharge the stray capacitance is called AC fan out. So fan out is nothing but the number of inputs that a gate can drive without exceeding the loading specifications. The number of inputs that a gate can drive without exceeding the loading specifications. It is a 2 marks question, amma. It is a 2 marks question. So the fan out is nothing but the number of inputs that a gate can drive without exceeding the loading specifications. So the number of inputs means here we does not depends upon only on the inputs. It also depends upon the outputs based on the driving signal. And also low state and high state fan outs of the gate are nearly equal.
are nearly equal. In the fan out, the CMOS depends upon maximum propagation delay. In fan out, the CMOS depends upon maximum propagation delay. Here, why we are calling maximum propagation delay means for the CMOS, if the load means nothing but the output signal, load is nothing but the output signal. If the load increases means automatically the propagation delay increases. Why? Because load అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఇన్పుట్ అనేది అవుట్పుట్కి రీచ్ అవడానికి డిలే జనరేట్ అవుతుంది. డిలే జనరేట్ అవుతుంది అంటే ఒక గేట్లో ఫాస్ట్గా అవుతుంది, దానికి ఇంకొక లోడ్ని అటాచ్ చేశాను నేను అంటే దానికి ఒక 3 నానో సెకండ్స్ ప్రాపగేషన్ డిలే అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక గేట్ యాడ్ చేశాను, దానికి ఇంకొక ప్రాపగేషన్ డిలే అనేది జరుగుతుంది. సో maximum propagation delay depends upon the maximum propagation delay. And also the ability of an output to charge and discharge stray capacitance is called AC fan out. Here stray capacitance is nothing but unwanted capacitance. So why we are charging and discharging here capacitance means if we have connect an input capacitance to the CMOS output, if we have connect an input capacitance to the CMOS output, then it will charge and discharge in parallel. On the time the load increases, on the time the number of load increases, automatically if the number of load increases means propagation delay increases. Okay, this is about fan out. So next one, effects of loading. అంటే డే బిఫోర్ ఎస్టర్డే మనం ఇన్పుట్స్ అవుట్పుట్ స్టేట్ అంటే లో స్టేట్ హై స్టేట్ లో మనకి ఎంత అనేది ఉంది, సర్క్యూట్ బిహేవియర్ విత్ ద లోడ్స్ అని చెప్పేసి చెక్ చేసాము. సర్క్యూట్ బిహేవియర్ విత్ ద లోడ్స్ అనేది చెక్ చేసాము. ఏ పార్ట్ లో అంటే మనకి స్టడీ స్టేట్ ఎలక్ట్రికల్ బిహేవియర్ లో మనం సర్క్యూట్ బిహేవియర్ విత్ ద రెసిస్టివ్ లోడ్, వోల్టేజ్ లెవెల్స్ అండ్ లాజిక్, నాయిస్ మార్జిన్ ఇవన్నీ చెక్ చేసాము. అంటే ఈ రెసిస్టివ్ లోడ్ యాడ్ చేయడం వల్ల మనకి ఎఫెక్ట్స్ ఏమొస్తుంది స్టడీ స్టేట్ లో అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అలానే ఆ ఎఫెక్ట్స్ వల్ల మనం డైనమిక్ క్యారెక్టర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసామని చెప్తున్నాం. అంటే స్టడీ స్టేట్ లో మనకి లోడింగ్ వల్ల ఎఫెక్ట్స్ అనేవి కొన్ని అంటే డిసడ్వాంటేజ్ అనేవి అక్క అవుతున్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ అక్క అవుతున్నాయి. సో దట్స్ ద రీజన్ టు గో విత్ ద డైనమిక్ క్యారెక్టర్స్. Of CMOS circuits. Okay, so what are the effects of loading means? In the low state of output voltage అనేది low state లో ఉన్నప్పుడు it increase beyond VOL max, అంటే లో అవుట్పుట్ వోల్టేజ్ కంటే ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ ద హై స్టేట్ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్ మే ఫాల్ బియాండ్ VOH మినిమం. హై అవుట్పుట్ వోల్టేజ్ కంటే ఫాల్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న మనం లాజిక్ 0 లాజిక్ 1 అని ఇచ్చాను, దానికి ఏం చేసాము, నాయిస్ జనరేట్ అవుతుంది. ఆ నాయిస్ జనరేట్ అయిన దాన్ని మనం ఏం చేసాము, DC నాయిస్ మార్జిన్ ద్వారా రెడ్యూస్ చేసాము. కానీ అక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి ఎవ్రీ టైం అలా నాయిస్ మార్జిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ లో స్టేట్ లో ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది వోల్టేజ్ అనేది. అంటే లాజిక్ 0 అంటే ఎంత, 0 to 1.5 volts. ఆ 1.5 volts కంటే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలానే హై స్టేట్ లో అంటే లాజిక్ 1 లోకి వచ్చేసరికి 3.5 to 5 volts దానికంటే ఫాల్ అయిపోతుంది. డ్యూ టు దిస్ ఎఫెక్ట్ వీఆర్ గోయింగ్ విత్ ద డైనమిక్ క్యారెక్టర్స్. అండ్ ఆల్సో ప్రాపగేషన్ డిలే ఇంక్రీజెస్ బియాండ్ ద స్పెసిఫికేషన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 5 నానో సెకండ్స్ లో లోడింగ్ కి అంటే అవుట్పుట్ కి ఇన్పుట్ సిగ్నల్ అనేది డ్రైవ్ అవుతుంది అంటే ఆ లోడింగ్ వల్ల అంటే మనం తీసుకునే ఆ నాయిస్ వల్ల ఆటోమేటిక్గా ప్రాపగేషన్ డిలే అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇంకా బియాండ్ ద స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో అవుట్పుట్ రేస్ టైం, ఫాల్ టైం ఆల్సో ఇంక్రీజింగ్ బియాండ్ ద స్పెసిఫికేషన్స్. ద ఆపరేటింగ్ టెంపరేచర్స్ మే ఇంక్రీజ్ bై రెడ్యూసింగ్ ద రిలయబిలిటీ. అంటే ఆపరేటింగ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, డివైస్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో ఈ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల మనం డైనమిక్ క్యారెక్టర్స్ లోకి యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్, దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ టు యూజ్ డైనమిక్ క్యారెక్టర్స్ ఇన్ ద CMOS characters, in the CMOS circuits. These are the effects and these are the disadvantages. For this disadvantage we are going with the dynamic electrical behavior. Okay, so this is the CMOS dynamic electrical behavior.
అయితే CMOS డైనమిక్ ఎలక్ట్రికల్ బిహేవియర్ అనేది మెయిన్లీ స్పీడ్ ని పవర్ కన్జంప్షన్ ని బేస్ చేసుకుని చెప్తామమ్మా. The speed and power consumption of CMOS devices are mostly depend upon ACR dynamic characters. The speed and power consumption of CMOS devices are mostly depend upon AC or dynamic characters. The AC characters refers to the output changes between the state. అంటే హై స్టేట్ నుంచి లో స్టేట్కి చేంజ్ అవ్వాలన్నా, లో స్టేట్ నుంచి హై స్టేట్కి చేంజ్ అవ్వాలన్నా అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది ఏసీ క్యారెక్టర్స్లో. బట్ డైనమిక్ క్యారెక్టర్స్లో అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. డైనమిక్ క్యారెక్టర్స్లో అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. సో ద స్పీడ్ అండ్ పవర్ కన్జంప్షన్ ఆఫ్ CMOS devices are mostly depend upon the AC or dynamic characters. But whereas in AC characters, the output changes between the state, and whereas dynamic characters, the output does not change with the states. So the CMOS devices depends upon mainly two characteristics. The CMOS device depends upon, the speed of CMOS device depends upon mainly two characters. One is the transition time, another one is the propagation delay. So ఇక్కడ డైనమిక్ ఎలక్ట్రికల్ బిహేవియర్ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే డిసడ్వాంటేజ్ దట్ ఈస్ అక్కర్డ్ ఇన్ ద స్టడీ స్టేట్ ఎలక్ట్రికల్ బిహేవియర్. Disadvantage those are occurred in the steady state electrical behavior in terms of loading and the driving output signal. In terms of loading and driving output signal, here the CMOS circuit speed and power consumption of CMOS devices are mostly depends upon the AC or dynamic characters. AC or dynamic characters. But whereas in AC characters it refers to the output changes between the state, and whereas in dynamic characters it does not refers to the output changes. It does not refers to the output changes. So the speed of CMOS devices are depend upon two characteristics. One is the transition time, second one is the propagation delay. One is the transition time, second one is the propagation delay. So first మనం transition time గురించి చూద్దాం. Transition time. ఈ transition time లో మనం ఏం చెప్తాము అంటే ఒక వేవ్ ఫామ్ అనేది జనరేట్ చేసినప్పుడు అది ఐడియల్లో ఎలా ఉంటుంది, రియలిస్టిక్గా ఎలా ఉంటుంది, యాక్చువల్ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అసలు ఈ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ద అవుట్పుట్ ఆఫ్ ద లాజిక్ సర్క్యూట్ టేక్స్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు చేంజ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు ద అనదర్ స్టేట్. అంటే వెదర్ ఇట్ ఈస్ హై స్టేట్ ఆర్ లో స్టేట్, ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అయ్యేదాన్ని అంటే ఒక లాజిక్ సర్క్యూట్లో అవుట్పుట్ అనేది సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైంలో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అయ్యేదాన్ని ట్రాన్సిషన్ టైం అంటాము. ద లాజిక్ సర్క్యూట్ అవుట్పుట్ అనేది సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైంలో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి చేంజ్ అవడాన్ని ట్రాన్సిషన్ టైం అన్నాము. ఇది ఎక్కడ డిఫైన్ చేస్తామంటే బై యూజింగ్ ద వేవ్ ఫార్మ్స్. ఆ వేవ్ ఫార్మ్స్లో ఐడియల్ అంటే ద ఇన్పుట్, ఐడియల్ అంటే ద సింపుల్ ఇన్పుట్. రియలిస్టిక్ అంటే దాంట్లో ఉండే ఫాల్ టైం ఏంటి, దాంట్లో ఉండే రైజ్ టైం ఏంటి. అంటే ఫాల్ టైం రైజ్ టైం అంటే ఏంటి, ఇక్కడ స్టేట్స్ చేంజ్ అవుతున్నాయి అంటే ఒక్క స్టేట్ నుంచి ఇప్పుడు ఫాల్ టైం అంటే ఏంటి, హై స్టేట్ నుంచి లో స్టేట్కి వస్తున్నట్టు, రైజ్ టైం అంటే లో స్టేట్ నుంచి హై స్టేట్కి వస్తున్నట్టు. సో రియలిస్టిక్గా ఆ వేవ్ ఫామ్ని జనరేట్ చేస్తాము అంటే ఆ వేవ్ ఫామ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తాము. నెక్స్ట్ యాక్చువల్ అంటే మనం వోల్టేజ్ ఇవ్వడం వల్ల వచ్చిన సిగ్నల్, మనం వోల్టేజ్ అనేది ఇవ్వడం వల్ల వచ్చిన సిగ్నల్. So the output of the logic circuit takes certain amount of time to change from one state into the another state is called transition time. So it mainly depends upon three transition times: ideal, realistic, actual. Ideal, realistic, actual. These are the three waveforms. This is an ideal waveform. Means simply we are giving a sine wave. అంటే వెదర్ ఇది 0 అవ్వచ్చు, ఇది 1 అవ్వచ్చు, ఇది 0 అవ్వచ్చు, ఇది 1 అవ్వచ్చు, అలా సింపుల్గా ఇచ్చేస్తున్నాం మనం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే సమ్ సార్ట్ ఆఫ్ వోల్టేజ్ని అప్లై చేసినప్పుడు అవి స్టేట్స్ చేంజ్ అవుతున్నాయి. రియలిస్టిక్లో స్టేట్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి అంటే రైజ్ టైం అవుతుంది, ఫాల్ టైం అవుతుంది. అంటే ఒక స్టేట్ అంటే ఇది లో స్టేట్ 0 ఉంది, ఇక్కడ 0 నుంచి 1కి వెళ్తుంది అంటే రైజ్ అవుతుంది, లో స్టేట్ నుంచి హై స్టేట్కి రైజ్ అవుతుంది, 1కి వెళ్ళింది ఇక్కడ. అలానే
ఫాల్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫాల్ అవుతుంది. అంటే ఏమవుతుంది, హై స్టేట్ నుంచి లో స్టేట్కి వస్తుంది. అంటే 1 నుంచి 0కి వస్తుంది. 1 నుంచి 0కి వస్తుంది. సో అది ఫాల్ టైమ్గా ట్రీట్ చేసుకుంటాము. నెక్స్ట్ వోల్టేజ్ అనేది మనకు కావాల్సిన ఇన్పుట్ తోటి జనరేట్ చేస్తే వచ్చిన యాక్చువల్ వేవ్ ఫామ్ ఇది. వోల్టేజ్ అనేది మనకు కావాల్సిన ఇన్పుట్ తోటి వచ్చిన యాక్చువల్ వేవ్ ఫామ్ ఇది. హై ఇన్పుట్ వోల్టేజ్, లో ఇన్పుట్ వోల్టేజ్. ఇక్కడ కూడా రేస్ టైం, ఫాల్ టైం అనేది ట్రీట్ చేసుకుంటాం మనం. దీని ఈసీఏలో కనుక మీరు తీసుకున్నట్టయితే మీకు ఫ్రీక్వెన్సీ మీద చెక్ చేస్తాయమ్మా. హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడ్త్ అని చెప్పేసి FH మైనస్ FL అని చెప్పేసి హై ఫ్రీక్వెన్సీ మైనస్ లో ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి చెక్ చేస్తారు ఒక వేవ్ ఫామ్ ని తీసుకొని. లైక్ దట్ అన్నమాట ఇది. ఓకే, దీస్ ఆర్ ద 3 వేవ్ ఫార్మ్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే outputs cannot change instantaneously as shown in the above figure. Outputs cannot change instantaneously. Outputs అనేవి చేంజ్ అవ్వలేవు, ఇన్స్టాంట్ గా చేంజ్ అవ్వలేవు. ఏమవుతుంది, అక్కడ మన వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఇన్ కేస్ కెపాసిటెన్స్ కనుక అక్కడ ఉంటే దే నీడ్ ద టైమ్ టు చార్జ్ స్ట్రే కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ అనేది ఛార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది. దాన్ని కెపాసిటివ్ లోడ్ అని చెప్పేసి అంటాం, ఏసీ లోడ్ అంటాం. దాన్నే కెపాసిటివ్ లోడా ఏసీ లోడ్ అని చెప్పేసి అంటాం అమ్మా. కెపాసిటివ్ లోడా ఏసీ లోడ్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీకు ఈ వేవ్ ఫార్మ్స్ కనుక చెక్ చేసి చూసినట్టయితే ఇక్కడ టీఆర్ టీఎఫ్ అని ఉంది. ఆ టీఆర్ టీఎఫ్ ఈజ్ నథింగ్ బట్ రేస్ టైమ్ అండ్ ఫాల్ టైమ్. The TRTF is nothing but race time and fall time. Race time అంటే ఏంటి? It is a time taken by the output to change from low state to the high state. It is a time taken by the output to change from low state to the high state. అదే fall time అంటే ఏంటి? It is a time taken by the output to change from high state to the low state. అంటే ఏమవుతుంది, అక్కడ హై స్టేట్ నుంచి లో స్టేట్కి వస్తే దాన్ని ఫాల్ టైమ్ గా ట్రీట్ చేసుకుంటున్నాము. రేస్ టైం అంటే లో స్టేట్ నుంచి హై స్టేట్కి వెళ్తే దాన్ని రేస్ టైమ్ గా ట్రీట్ చేసుకుంటున్నాము. చూడండి, రేస్ టైం అంటే ఇది టీఆర్ అమ్మ. రేస్ టైం అంటే ఇక్కడ టీఆర్ అని పెట్టుకోండి. ఇట్ ఈస్ అ టైమ్ టేకెన్ బై ద అవుట్పుట్ టు చేంజ్ ఫ్రమ్ లో స్టేట్ టు ద హై స్టేట్. ఇట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై ద అవుట్పుట్ టు చేంజ్ ఫ్రమ్ ద లో స్టేట్ టు ద హై స్టేట్. And fall time ante it is a time taken by the output to change from high state to the low state. It is the time taken by the output to change from high state to the low state. ఈ రేస్ టైమ్, ఫాల్ టైమ్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయి అంటే ట్రాన్సిషన్ రెసిస్టెన్స్ అండ్ లోడ్ కెపాసిటెన్స్ మీద డిపెండ్ అవుతాయి. ట్రాన్సిషన్ రెసిస్టెన్స్ అండ్ లోడ్ కెపాసిటెన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, సో above discussion, as shown in the above discussion, increase in the load capacitance. In case load capacitance అనేది ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, లోడ్ కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అయినప్పుడు అవుట్పుట్ కి కెపాసిటర్ అనేది కరెక్ట్ గా కనెక్ట్ చేయలేము. ద అవుట్పుట్ ఆఫ్ ద లాజిక్ సర్క్యూట్ కెనాట్ కనెక్ట్ ద కెపాసిటర్. It is not in the desired path. That's why we cannot connect the capacitor to the output of the logic circuit. So on the time the stray capacitance is having in every circuit due to the following sources. Stray capacitance అంటే ఏంటి? అన్వాంటెడ్ కెపాసిటెన్స్. అన్వాంటెడ్ కెపాసిటెన్స్ ని ప్రతి సర్క్యూట్ లో యూజ్ చేస్తాం. వై? బికాస్ ఇక్కడ మనకి లోడ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు, లోడ్ కెపాసిటెన్స్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు so it is not in the desirable path and it is also unable to connect the capacitor to the output of the logic circuit. It is also unable to connect the capacitor to the output of the logic circuit. Okay, so on the time we will use the stray capacitance, and also it is having it is involved in every circuit due to the following reasons. What are those reasons? Output circuits and output transistors, internal wiring and packing have some capacitance associated with them. Output circuits, output transistors, internal wiring ఏవైనా కానీ కెపాసిటెన్స్ అనేది అసోసియేట్ అవ్వాలి వాటితోటి. దట్స్ వై వీఆర్ యూజింగ్ స్ట్రే కెపాసిటెన్స్. అయితే ఆ స్ట్రే కెపాసిటెన్స్ అనేది ఎంతలో ఉండొచ్చు అంటే 2 to 10 పికోఫారడ్. 1 పికోఫారడ్ అంటే ఎంత? 10 to the power of -12. సో 2 to 10 పికోఫారడ్ లో ఆ స్ట్రే కెపాసిటెన్స్ అనేది యాక్ట్ అవ్వచ్చు.
So why we are using the stray capacitance means output circuit, output transistors, internal wiring and packing have some capacitance associated with them. వాటిలో కొంచెం కెపాసిటెన్స్ అనేది సమ్ కెపాసిటెన్స్ అనేది అసోసియేట్ అవుతుంది కాబట్టి డ్యూ టు దట్ కెపాసిటెన్స్ వీఆర్ యూజింగ్ ద స్ట్రే కెపాసిటెన్స్. So it is in the order of 2 to 10 picofarad, 2 to 10 picofarad. Okay, and the wiring connections between the output and the other inputs adds the capacitance in the order of 1 picofarad. For example, దీని కనుక మీకు ఈక్వలెంట్ సర్క్యూట్ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈక్వలెంట్ సర్క్యూట్ అమ్మ ట్రాన్సిషన్ టైం కి, దిస్ ఇస్ ద ఈక్వలెంట్ సర్క్యూట్. This is the equivalent circuit for the transition times. This is the equivalent circuit for the transition times. Here I have taken the input voltage. Here I have taken the input voltage, and IP and IN are the P channel and N channel resistance respectively. P channel and these two are the IP and IN are the P channel and N channel resistance respectively. For that IP and P channel resistance, I am adding VDD. I am adding VDD with the 5 volts. With the 5 volts. Why? Because why we are giving 5 volts means the CMOS operating voltage is 5 volts. The CMOS operating voltage is 5 volts. That's why we are giving 5 volts for the VDD. That's why we are giving 5 volts for the VDD. If we increase the voltage, then the circuit device may fail. The circuit devices happens the failing. So this is the input voltage, IP and IN are the P channel and N channel resistance. Here I have connected the VDD with 5 volts. Why? Because it is the operating voltage for the CMOS. 5 volts is the operating voltage for the CMOS, and this is the output voltage. Here we will measure the output voltage. Here we will measure the output voltage. So IL means load resistance. IL means load resistance. CL means load capacitance. VL means load voltage source. VL means load voltage source. These three are the components for the equivalent circuit. These three are the IL, CL, VL are the components for the equivalent circuit. అయితే ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ లో, ఈక్వలెంట్ లోడ్ సర్క్యూట్ లో ఇక్కడ లోడ్ అని చెప్పేసి అంటున్నాము. మై లోడ్ లో 2 టైప్స్ ఉంటాయిగా, ఏసీ అని ఉంటుంది, డిసి అని ఉంటుంది. సో ఐఎల్ విఎల్ అనేది డిసి. ఐఎల్ విఎల్ రిప్రజెంట్స్ ద డిసి లోడ్, సిఎల్ రిప్రజెంట్స్ ద ఏసీ లోడ్. సిఎల్ రిప్రజెంట్స్ ద ఏసీ లోడ్. ఈ డిసి లోడ్ ఏసీ లోడ్ అని చెప్పేసి ఎందుకు తీసుకున్నాం? ఎందుకంటే డిసి లోడ్ డిటర్మైన్స్ ద వోల్టేజెస్ అండ్ కరెంట్స్ on the present state of output into the stable state of high to the low state, into the stable of high state into the low state. So why we are using the DC load and AC load means DC load determines the voltages and currents that are present in the output that has been settled in the stable state of high state into the low state. And why we are using the AC load means it determines the voltages and currents that are present, and output is changing with the AC load, and output is changing with the AC load. So this is the equivalent load circuit. Vin is the input voltage, and IP and IN are the P channel and N channel resistance. Here I have connected the VDD with the 5 volts. Why? Because CMOS operating voltage is 5 volts, and V out is the output voltage. Here we will measure the output voltage here. And these three are the components. These three are the components for the equivalent load circuit. CL means load capacitance, IL means load resistance, VL means load voltage source. Here IL and VL represents the DC load, CL represents the AC load. Why we have taken DC load and AC load means DC load determines the voltages and currents between the high state to the low state. DC load represents the voltage and currents between the high state to the low state, and AC load represents the currents and the voltages that are present but output is changing, This is the equivalent circuit. So as shown in the above figure, it is an equivalent circuit for analyzing the transition times of CMOS output.
for analyzing the transition times of CMOS output. So as shown in the above figure, equivalent load circuit consists of 3 components. Idi IL amma, IL, VL, CL. This is IL, this is IL. Suffix lo raskondi L అనేది. L అనేది suffix లో రాసుకోండి. IL, VL, CL means load resistance, load voltage source, load capacitance. Suffix లో రాసుకోండి L అనేది. So here IL and VL represents the DC load. IL and VL represents the DC load and CL represents the AC load. Why we have taken DC load and AC load means why we have taken DC load and AC load means here DC load represents the voltages and currents that are present when the output has into the stable state, a high stable state into the low stable state. Output అనేది high stable state నుంచి low stable state లోకి వచ్చేటప్పుడు దాన్ని DC load గా represent చేస్తాము. Next CL represents the AC load. AC load determines the voltages and currents that represents while the output is changing. While the output is changing. సో V అవుట్ అనేది దీంట్లో ఈ ఈక్వలెంట్ సర్క్యూట్ లో V అవుట్ అనేది కనుక్కోవాలి అంటే మనకి 2 స్టేట్స్ ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. One is the high state, second one is the low state. One is the high state, second one is the low state. Okay. So coming to high state. High state. So here I am taking the V input voltage and VDD as 5 volts and IP is 200 ohms and IN is 1 mega ohm. Why? ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పుకున్నా 1 మెగా ఓమ్ కి ఎందుకు వెళ్ళింది హై స్టేట్ లో అంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది హై ఇచ్చినప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ అనేది హై ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఐపీ అనేది ఓపెన్ అవుతుంది. పీ ఛానల్ అనేది ఆన్ అవుతుంది, ఎన్ ఛానల్ అనేది ఆఫ్ అవుతుంది. ఆ ఆఫ్ అయిన ఎన్ ఛానల్ కి హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఆఫ్ అయిన ఎన్ ఛానల్ కి హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ వైస్ వర్సా ఫర్ ద స్టడీ స్టేట్ ఎలక్ట్రికల్ బిహేవియర్. స్టడీ స్టేట్ ఎలక్ట్రికల్ బిహేవియర్ లో వచ్చేసరికి మీకు ఇన్పుట్ అనేది హైలో ఇస్తే పీ ఛానల్ ఆఫ్ అవుతుంది, ఎన్ ఛానల్ ఆన్ అవుతుంది. కానీ ఇక్కడ హై స్టేట్ లో కనుక ఇచ్చినట్టయితే పీ ఛానల్ ఆన్ అవుతుంది, ఎన్ ఛానల్ ఆఫ్ అవుతుంది. ఆ ఆఫ్ అయిన ఎన్ ఛానల్ కి హై రెసిస్టెన్స్ ఉంటుంది, పీ ఛానల్ కి లో రెసిస్టెన్స్ ఉంటుంది. ఇట్ మే అజ్యూమ్ యాజ్ 200 ohms. This is the AC load we are using. ఇక్కడ DC load లేదు. We are using only AC load with the 100 picofarads. అంటే 100 picofarads. 100 into 10 to the power of -12 farads. -12 farads. So note చేసుకోండి అమ్మా, ఇక్కడ నోట్ చేసుకోండి. So this is the high state circuit. Here V in represents the input voltage. And IP and IN are the resistances of P channel and N channel respectively. IP and IN are the resistances of P channel and N channel respectively. In this circuit, in this high state, I am using only AC load. In this high state, I am using only AC load. Why? Because when CMOS output drive, drives only CMOS inputs. When CMOS output drives only CMOS inputs, then the DC load is negligible. When CMOS output drives only CMOS inputs, then the DC load is negligible.
then the DC load is negligible. So for that purpose we are using AC load in this high state. So for that purpose we are using only AC load in the high state. The high state. In the high state. So we are measuring V output voltage in high state and low state. In high state, and this is the low state, amma. In high state and low state with 5 volts and 3.5 volts and 1.5 volt. 5 volts, 3.5 volt and 1.5 volts. 1.5 volts. So from the high state, if t equals to 0, the transition time is 0. If t equals to 0, then the capacitor is discharged. And the value of Vout is governed by the exponential law. Vout is governed or taken by the exponential law. Exponential law ante enti? Vout equals to VDD into e power of minus t divided by INCL. So formula raskunnamma. Vout equals to VDD into e power of minus t e power of minus t divided by, అంటే మొత్తానికి డివైడెడ్ బై కాదమ్మా, e power of minus t అన్నాం కదా, ఆ minus t divided by n channel resistance and load capacitance. N channel resistance into load capacitance. అంటే n channel resistance అంటే ఏంటి? RN. లోడ్ కెపాసిటెన్స్ అంటే CL. అలా అయినా రాయొచ్చు మీరు, RN CL అయినా రాయొచ్చు, లేదా డైరెక్ట్ గా n channel రెసిస్టెన్స్ అండ్ లోడ్ కెపాసిటెన్స్ అని అయినా రాయొచ్చు. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం హై స్టేట్ లో Vout ఎంత ఉందో చెక్ చేద్దాం ఇప్పుడు. VDD ఎంత తీసుకున్నామమ్మా? ఇక్కడ మనం 5 volts తీసుకున్నాం కాబట్టి VDD ప్లేస్ లో 5 volts into e power of minus t divided by మనకి ఇక్కడ IN ఎంత ఉంది? 200 ohms into CL అంటే ఏంటి? లోడ్ కెపాసిటెన్స్ ఎంత ఉంది? 100 picofarad ఉంది. 200 into 100 into ఒక picofarad అంటే ఎంత? 10 to the power of minus 12 into 10 to the power of minus 12 అని చెప్పేసి రాయండి. 10 to the power of minus 12. సో ఈ 200 into 100 అని ఉంది కదా, అంటే ఎలా రాస్తాం అది? 2 into 10 to the power of cube గా రాయొచ్చు. 5.0 into రాసుకోండి నెక్స్ట్ 5.0 into e power of minus t divided by 20 into
20 into 10 cube, 10 cube into 10 to the power of minus 12 into 10 to the power of minus 12 అంటే ఏమవుతుంది 10 క్యూబ్ ఇంటూ 10 to the power of minus 12 అంటే ఏమవుతుంది మనకి అక్కడ 10 to the power of minus 9 అవుతుంది. అంటే పవర్స్ అనేవి యాడ్ అవుతాయి అక్కడ, బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ అనేది యాడ్ అవుతాయి అమ్మా. 10 క్యూబ్ ఇంటూ 10 to the power of minus 12 అన్నాము, బేసెస్ ఈక్వల్ అయినాయి అక్కడ, అంటే టెన్స్ అనేవి ఈక్వల్ అయినాయి, అప్పుడు పవర్స్ అనేది యాడ్ అవుతాయి. 3 minus 12 అంటే minus 9 వస్తుంది. So the final answer is 5.0 into e power of minus t divided by e power of minus t divided by 20 into 10 to the power of minus 9, 20 into 10 to the power of minus 9 volts, minus 9 volts. ఇది హై స్టేట్ లో వచ్చింది మనకి, ఇది హై స్టేట్ లో వచ్చింది. ఇప్పుడు లో స్టేట్ లో చూద్దాం. లో స్టేట్ లో రాసుకోండి అమ్మా. దిస్ ఇస్ ద లో స్టేట్ సర్క్యూట్, this is the low state circuit. Here Vin represents the input voltage, Vin represents the input voltage, Vout is the output voltage, Vout is the output voltage, and I have taken VDD as plus 5 volts, and I have taken VDD as plus 5 volts, and VDD is connected to the one side of RP resistance, and VDD is connected to the one side of RP resistance. అంటే VDD ఎక్కడ కనెక్ట్ అయింది, ఈ పీ ఛానల్ రెసిస్టెన్స్ కి ఒక సైడ్ లో కనెక్ట్ అయింది, వన్ సైడ్ లో కనెక్ట్ అయింది. దట్స్ వై వి ఆర్ రైటింగ్ లైక్ దిస్. ఓకే, హియర్ ఇఫ్ ఐ హావ్ గివెన్ low voltage means RP is going to off, and iron is on. Sir, మళ్ళీ చెప్పండి. Here when we have applied the low voltage, the P channel resistance is going to off and the N channel resistance is on. The P channel resistance is going to off and N channel resistance is on. And also I have taken AC load. As shown in the circuit diagram, I have taken AC load. Why? Because DC load is negligible. By using this low state, I'm going to determine the transition time between 3.5 volts and 1.5 volt. 3.5 అంటే ఎంత, లాజిక్ 1 అంటే హై స్టేట్, 1.5 వోల్ట్ అంటే లాజిక్ 0 లో స్టేట్. సో ఫార్ములా రాసుకున్నామా, T 3.5 అంటే 3.5 వోల్ట్స్ లో తీసుకునేటప్పుడు ట్రాన్సిషన్ టైం T 3.5 అంటే 3.5 ని సఫిక్స్ లో రాసుకోండి. T 3.5 ఈక్వల్స్ టు by exponential law T 3.5 equals to by exponential law T 3.5 equals to minus IL
into CL ln 3.5 volts. ఎందుకంటే మనం తీసుకుంటుంది ఇప్పుడు 3.5 volts చూస్తున్నాం కాబట్టి 3.5 volts divided by actual VDD actual VDD. ఇక్కడ DC నెగ్లిజిబుల్ అయింది కాబట్టి లోడ్ రెసిస్టెన్స్ అనేది లేదు, బట్ we will assume load resistance as minus 10 ohms. We will assume load resistance as 10 ohms. Then minus 10 into values ni substitute చేయండి. minus 10 into 10 to the power of minus 12. minus 12 అంటే ఏంటి? అక్కడ CL అంటే లోడ్ కెపాసిటెన్స్ కి ఎంత ఇచ్చాం మనం? లో స్టేట్ లో 100 pf ఇచ్చాం, లో స్టేట్ లో హై స్టేట్ లో సేమ్ ఇచ్చాం కెపాసిటెన్స్ అనేది 100 pf. 100 అంటే ఎంత? 100 into pf అంటే 10 to the power of minus 12. 100 into 10 to the power of minus 12. Sorry, 100 pf కదా, 100 into okay 10 to the power of minus 12 ln 3.5 by 5. నెక్స్ట్ T 1.5 అని తీసుకోండి. T 1.5 కి తీసుకునేటప్పుడు T 1.5 సేమ్ ఇక్కడ కూడా ఆయిల్ అనేది మైనస్ ఆయిల్ CL ln దాని ఫార్ములా బై ఎక్స్పోనెన్షియల్ లా T 1.5 ఈక్వల్స్ టు బై ఎక్స్పోనెన్షియల్ లా T 1.5 ఈక్వల్స్ టు మైనస్ ఆయిల్ CL ln 1.5 volts. ఎందుకంటే మనం తీసుకునే ట్రాన్సిషన్ టైం అనేది ఎక్కడ చెక్ చేస్తున్నాం? 1.5 దగ్గర చెక్ చేస్తున్నాం. డివైడెడ్ బై VDD యాక్చువల్ VDD ఎంత తీసుకున్నాం? 5 volts తీసుకున్నాం హై స్టేట్ లో, లో స్టేట్ లో. డివైడెడ్ బై యాక్చువల్ VDD. సో మైనస్ మనం ఆయిల్ అంటే 10 అజ్యూమ్ చేసుకున్నాం, 10 ohms అని అజ్యూమ్ చేసుకున్నాం. సో minus 10 ohms into 100 picofarads అని ఇచ్చాము. 100 picofarads అని ఇచ్చాము. 100 into 1 picofarad అంటే ఎంత? 1 picofarad అంటే ఎంతమ్మా? 10 power minus 12. Yes, 10 to the power of minus 12 ln 1.5 by 5. ln 1.5 by 5. అదొకసారి క్యాల్సిస్ లో మీరు చెక్ చేయండి ఆ యూనిట్ వాల్యూస్. నియర్లీ మీకు 10 లోపు వస్తుందమ్మా. డిలే అనేది 10 లోపు వస్తుంది. 3.5 volts తీసుకున్నప్పుడు నియర్లీ మీకు వచ్చేసి 4.5 to 5 నానో సెకండ్స్ దాకా డిలే జనరేట్ అవుతుంది. అండ్ దీంట్లో వచ్చేసి 1.5 తీసుకున్నప్పుడు మీకు 10 నానో సెకండ్స్ బిలో జనరేట్ అవుతుంది డిలే అనేది. ఓకే, సో దీంతో మీకు స్టడీ స్టేట్ డైనమిక్ క్యారెక్టర్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ మీకు TTL లాజిక్ ఫ్యామిలీస్, ఎలక్ట్రికల్ కపుల్డ్ లాజిక్ అండ్ TTL లాజిక్ ఫ్యామిలీస్ గురించి చూద్దాం. TTL ట్రాన్సిస్టర్ లాజిక్ ఫ్యామిలీస్ అండ్ ECL గురించి నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ స్టడీ స్టేట్ electrical behavior of CMOS and dynamic characters of the CMOS. Okay, so Srilakshmi చెప్తావా మా సెమినార్? Okay, sir. ఓకే, మీకేమన్నా డౌట్స్ ఉంటే తను అడగండి అమ్మా. లాస్ట్ లో ఫస్ట్ తను చెప్పేది వినండి. ఈ లోపు ఎవరికన్నా స్లైడ్స్ కావాలంటే అవి పెడతాను, అవి రాసుకుంటానంటే రాసుకోండి. స్లైడ్స్ లో ఏమన్నా స్లైడ్స్ కావాలి రాసుకుంటామంటే రాసుకోండి. స్లైడ్ పెట్టరా? ఏంటమ్మా? స్లైడ్ పెట్టరా? ఫస్ట్ స్లైడా? థర్డ్ డయాగ్రామ్ సార్. ఐడియల్లీ ఓకే ఓకే, ఇదే కదా థర్డ్ స్లైడ్. ఐడియల్ రియలిస్టిక్ అండ్ యాక్చువల్లీ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా సార్, అవి పెట్టరా?
6th slide, sir. 6th slide. Okay. శ్రీలక్ష్మి, సార్ మీ టాపిక్ కంటిన్యూ చేయండి అమ్మా. మీరు షమ్నా తీసుకోండి. షమ్నా చెప్పండి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. లిజన్ కేర్ఫుల్లీ. మీకు ఏమైనా అర్థం కాకపోతే తను లాస్ట్ లో అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను. ఓకే క్యారీ ఆన్ అమ్మా. Good morning to one and all. I am Lakshmi. Now I am going to tell about logic families. లాజిక్ ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక లాజిక్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయడానికి మనకు కావాల్సినటువంటి సప్లై వోల్టేజెస్ ని, లాజిక్ లెవెల్స్ ని ఒక గ్రూప్ ఆఫ్ ఐసీగా ఫ్యాబ్రికేట్ చేయడాన్ని, కంబైన్ చేసి ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అంటారు. అంటే ఒక లాజిక్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనకి ఏం కావాలి? ఇన్పుట్స్ కావాలి, అవుట్పుట్ కావాలి, గ్రౌండ్ కావాలి, సప్లై కావాలి. వీటన్నిటిని కలిపి ఒక గ్రూప్ ఆఫ్ ఐసీగా కంబైన్ చేసి ఫ్యాబ్రికేట్ చేయడాన్ని లాజిక్ ఫ్యామిలీ అంటారు. ఈ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి మన కరెంట్ డైరెక్షన్ బట్టి మనం 2 types గా క్లాసిఫై చేసాం. ఒకటి బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ, ఇంకోటి యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ. బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే కరెంట్ డైరెక్షన్ అనేది 2 types, అంటే టూ డైరెక్షన్ ఉండేది అనమాట కరెంట్. దాన్ని బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటారు. యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటే కరెంట్ అనేది సింగిల్ డైరెక్షన్ ఉంటే దాన్ని యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటారు. కరెంట్ అనేది 2 డైరెక్షన్ ఎందుకు వస్తుంది అంటే ఛార్జ్ క్యారియర్స్ అనేవి హోల్స్, ఎలక్ట్రాన్స్ ఈ రెండు ఉండడం వల్ల కరెంట్ అనేది 2 డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీలో ఎయిదర్ ఉంటే ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, లేకపోతే హోల్స్ ఉంటాయి. ఈ ఉండడం వల్ల కరెంట్ అనేది ఉంటే ఒక టైప్ ఉండడం వల్ల కరెంట్ అనేది సింగిల్ డైరెక్షన్ ఫ్లో అవుతుంది. ఈ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే డయోడ్స్, ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్ వీటిని యూజ్ చేసి మనం వాటిని కన్స్ట్రక్ట్ చేస్తాము. ఈ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ అనేవి అగైన్ 6 types గా డివైడ్ అవుతాయి. అవేంటంటే దాంట్లో ఫస్ట్ వన్ ఆర్టీఎల్ అంటే రెసిస్టర్, ట్రాన్సిస్టర్, లాజిక్. రెసిస్టర్, ట్రాన్సిస్టర్, లాజిక్. Wait. Bipolar logic family is again classified into 2 types: saturated bipolar logic family, unsaturated bipolar logic family. Saturated bipolar logic family లో 6 types ఉంటాయి. Unsaturated bipolar logic family లో 2 types ఉంటాయి. ఓకే సార్. Go on. Saturated bipolar logic families, unsaturated bipolar logic families. Saturated bipolar logic families అంటే మనం తీసుకున్న లాజిక్ సర్క్యూట్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనేవి యాక్టివ్ రీజన్ కి వెళ్తాయి. అంటే సాచురేషన్ రీజన్ కి. అక్కడ ట్రాన్సిస్టర్ అనేది క్లోజ్డ్ స్విచ్ కి యాక్ట్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న కలెక్టర్ కరెంట్, ఎమిటర్ కరెంట్ అనేవి హైగా ఉంటాయి. అంటే సాచురేషన్ రీజన్ కి గనక వెళ్తే మనం తీసుకున్న సర్క్యూట్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ దాన్ని సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటారు. అలా కాకుండా సాచురేషన్ రీజన్ కి వెళ్ళలేదు అంటే దాన్ని అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటారు. ఈ సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అనేది అగైన్ 6 types గా డివైడ్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ వన్ ఆర్టీఎల్ అంటే రెసిస్టర్, ట్రాన్సిస్టర్, లాజిక్. ఇది మనం స్టార్టింగ్ డిజిటల్ ఐసీస్ ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 1919 లో ఫస్ట్ ఈ ఆర్టీఎల్ ఫ్యామిలీని మనం యూజ్ చేసాము. దీంట్లో ఏంటంటే రెసిస్టర్ అనేది ఇన్పుట్, ట్రాన్సిస్టర్ అనేది స్విచ్చింగ్ డివైస్ గా యాక్ట్ అవుతుంది. స్విచ్చింగ్ డివైస్ అంటే ఏంటంటే మన సర్క్యూట్ కి ఎంత సప్లై కావాలి అంత సప్లైని అది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్, మినిమం నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ అనేవి ఉంటాయి. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది దీనికి. సో నెక్స్ట్ ఏం చేశారంటే దీంట్లో స్పీడ్ తక్కువగా ఉంది కదా అని చెప్పని డయోడ్ డిటిఎల్ ని ఇన్వెంట్ చేశారు. అంటే డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్. ఈ డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్ ఏంటంటే డయోడ్ అనేది ఇన్పుట్ గా ఉంటుంది, ట్రాన్సిస్టర్ అనేది స్విచ్చింగ్ డివైస్. దీంట్లో ఏమవుతుందంటే దీంట్లో కూడా స్పీడ్ తక్కువగానే ఉంటుంది. కాకపోతే దీనికి నాయిస్ మార్జిన్ అనేది బెటర్ గా ఉంటుంది దాంతో పోలిస్తే. సో తర్వాత ఏం చేశారంటే డిటిఎల్ తర్వాత డిసిటిఎల్ అంటే డైరెక్ట్ కపుల్ ట్రాన్సిస్టర్ లాజిక్ ని ఇన్వెంట్ చేశారు. దీంట్లో ఏమవుతుందంటే మనం తీసుకున్న లాజిక్ సర్క్యూట్ ని ట్రాన్సిస్టర్ యొక్క బేస్ టెర్మినల్ కి డైరెక్ట్ గా కపుల్ చేస్తాం. ఈ డైరెక్ట్ గా కపుల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఎటువంటి రెసిస్టర్స్ ని యూజ్ చేయము మిడిల్ లో. డైరెక్ట్ గా కపులింగ్ చేయడం వల్ల స్పీడ్ అనేది ఎక్కువ అవుతుంది. అయితే దీంట్లో డిసడ్వాంటేజ్ అంటే డైరెక్ట్ గా కపుల్ చేయడం వల్ల కరెంట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల సర్క్యూట్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీన్ని ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయడం కోసం నెక్స్ట్ ఐఏఎల్ అంటే ఇంటిగ్రేటెడ్ ఇంజెక్షన్ లాజిక్ ని ఇన్వెంట్ చేశారు. దీంట్లో ఏమవుతుందంటే ఏదైతే ప్రాబ్లం ఉందో డిసిటిఎల్ లో అంటే కరెంట్ అనేది ఎక్కువగా వస్తుందో ఇదేం చేస్తుందంటే ఆ కరెంట్ ని రెడ్యూస్ చేసేసి మనకు కావాల్సిన సర్క్యూట్ అనేది డిజైన్ చేస్తుంది ఈ ఐఏఎల్ అనేది. దీంట్లో ఏంటంటే కరెంట్ తక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పవర్ కన్సంప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనం ఈజీగా ఫ్యాబ్రికేట్ చేయగలం, అలాగే ఎకనామికల్. నెక్స్ట్ ఏం చేశారంటే ఇప్పుడు
అంటే పవర్ కన్సప్షన్ బాగానే ఉంది, ప్లస్ అలాగే స్పీడ్ కూడా బాగానే ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటని చూస్తే నాయిస్ మార్జిన్, అంటే నాయిస్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ నాయిస్ ని రెడ్యూస్ చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే హెచ్టిఎల్ అంటే హై థ్రెషోల్డ్ లాజిక్ ని ఇన్వెంట్ చేశారు. ఇదేం చేస్తుందంటే నాయిస్ ని బెటర్ నాయిస్ ఇమ్యూనిటీ, అంటే ఇప్పుడు సపోజ్ ఇండస్ట్రీస్ అలాంటివి ఉన్నాయి, వాటిలో ఏమవుతాయి మోటార్స్, మిషన్స్, పెద్ద పెద్ద మిషన్స్ ఉండడం వల్ల నాయిస్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇదేం చేస్తుందంటే ఆ నాయిస్ ని తగ్గిస్తుంది. అంటే మనం నాయిస్ ని పాసిబుల్ గా మొత్తం తగ్గించలేము, బెటర్ ఒక 90% అలా తగ్గిస్తుంది హెచ్సిఎల్ అనేది. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే హై సప్లై, దీనికి మనం 15 వోల్ట్ సప్లై అనేది ఇస్తాము. దీంట్లో నాయిస్ మార్జిన్ ఎంత ఉంటుంది అంటే 7.5. నాయిస్ మార్జిన్ అంటే ఏం లేదు, నాయిస్ ఇమ్యూనిటీ మెజర్ చేయడం, అంటే నాయిస్ ఇది ఎంత ఫిల్టర్ చేయగలుగుతుంది నాయిస్ ని, అలా మెజర్ చేసేదాన్ని నాయిస్ మార్జిన్ అంటారు. దీంట్లో ఇదేం చేస్తుందంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది లెస్ దాన్ 1 వోల్ట్, అంటే లెస్ దాన్ 1 ఉంటేనేమో లాజిక్ 0 గా ట్రీట్ చేసుకుంటుంది, గ్రేటర్ దాన్ 1 ఉంటేనేమో లాజిక్ 1 గా ట్రీట్ చేసుకుంటుంది. దాన్ని బట్టి నాయిస్ అనేది ఫిల్టర్ చేస్తుంది. దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే హై పవర్ డిసిపేషన్, అంటే నియర్లీ 50 మిల్లీ వోల్ట్స్ అనేది ఉంటుంది, హై పవర్ అనేది డిసిపేట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశారంటే ట్రాన్సిస్టర్ లాజిక్ ని ఇన్వెంట్ చేశారు. దీంట్లో ఏం చేస్తుందంటే మనం ఇన్పుట్స్ అనేవి డైరెక్ట్ గా ఇంకా ట్రాన్సిస్టర్ యొక్క ఎమిటర్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తాం. దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే స్విచ్చింగ్ స్పీడ్ అనేది ఎక్కువగా రావడం కోసం. అంటే మిగతా వాటిలో కూడా స్పీడ్ అనేది ఉంది, డిసిటిఎల్ లో కూడా స్పీడ్ ఉంది, కాకపోతే ఇంకా స్పీడ్ ఇంకా బెటర్ గా రావడం కోసం దీన్ని టీటీఎల్ ని ఇన్వెంట్ చేశారు. ఈ 6 టైప్స్ అనేవి సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో టైప్స్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ అమ్మా, టీటీఎల్ ఎందుకు క్లిక్ అయింది అంటే నవేడోస్ లో టీటీఎల్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇంటర్ఫేసింగ్ కి ఈజీగా యూజ్ అవుతుంది. అంటే ఒక సర్క్యూట్ తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే టీటీఎల్ అనేది ఈజీగా ఇంటర్ఫేసింగ్ చేయొచ్చు, కాకపోతే దాని స్పెసిఫికేషన్ ని బేస్ చేసుకుని ఇంటర్ఫేస్ అనేది చేస్తారు. సో దట్స్ వై వి విల్ యూస్ టీటీఎల్. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా టీటీఎల్ అనేది టీటీఎల్ లాజిక్ ఫ్యామిలీ అనేది అందుకనే క్లిక్ అయింది. ఓకే, కంటిన్యూ. ఇవి కంప్యూటర్స్, ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తారు టీటీఎల్ ని. నోవేడేస్ ఎక్కువగా బాగా వీటిని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అన్సాచురేటెడ్ అంటే లాజిక్ సర్క్యూట్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అనేవి సాచురేషన్ రీజియన్ కి వెళ్ళకపోతే దాన్ని అన్సాచురేటెడ్ బైపోలార్ లాజిక్ ఫ్యామిలీ అంటారు. ఇవి మొత్తం 2 టైప్స్, ఎమిటర్ కపుల్డ్, షార్ట్ కి టీటీఎల్. ఎమిటర్ కపుల్డ్ అంటే నెక్స్ట్ అంటే అది లేటెస్ట్ టైప్ అనమాట, న్యూ టైప్ అది. ఈ ఎమిటర్ కపుల్డ్ లాజిక్ ఫ్యామిలీ అంటే బీజేటీస్ యొక్క ఎమిటర్స్ ని కప్లింగ్ చేస్తాం మనం. బీజేటీస్ యొక్క ఎమిటర్స్ ని దీంట్లో మనం కప్లింగ్ చేస్తాము. దీన్ని కరెంట్ మోడ్ లాజిక్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది కరెంట్ స్విచ్చింగ్ ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి. ఇది ఫాస్టెస్ట్ లాజిక్ ఫ్యామిలీ అనమాట, బాగా స్పీడ్ గా ఉంటుంది. అలాగే ఇదేంటంటే దీంట్లో ఉన్న బెటర్ ఫ్యూచర్ ఏంటంటే మనం మామూలుగా అవుట్పుట్ అనేది కాంప్లిమెంట్ రావాలి అంటే మనం నాట్ గేట్స్ ని యూజ్ చేయాలి, కానీ ఈసీఏలో నాట్ గేట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మనకి అవుట్పుట్ అనేది కాంప్లిమెంట్ రావాలంటే అవుట్పుట్ నార్మల్ గా రావాలంటే నార్మల్ గా ఇస్తుంది, కాంప్లిమెంట్ కావాలంటే కాంప్లిమెంట్ ఇస్తుంది. దీని యొక్క ఫ్యాన్ అవుట్ అనేది లార్జర్. ఫ్యాన్ అవుట్ అంటే ఏంటంటే ఒక లాజిక్ సర్క్యూట్ లో ఉన్నటువంటి అంటే ఒక గేట్ అనేది ఎనీ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని అంటే నెంబర్ ఆఫ్ లోడ్స్ ని డ్రైవ్ చేయగలదు, నెంబర్ ఆఫ్ లోడ్స్ ని అది డ్రైవ్ చేయగలదు అండ్ దాన్నే ఫ్యాన్ అవుట్. నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని డ్రైవ్ చేయగలదు, దాన్నే ఫ్యాన్ అవుట్ అంటారు. నెక్స్ట్ షార్ట్ కి టీటీఎల్ ఏం చేస్తుందంటే ఇది బైపోలార్ లాజిక్ ఫ్యామిలీలో అంటే అన్సాచురేటెడ్ లో ఒక టైప్ షార్ట్ కి టీటీఎల్ అనేది. ఇది ఏం చేస్తుందంటే దాని యొక్క రివర్స్ కరెంట్స్ వాటన్నిటిని టీటీఎల్ గేట్స్ లో స్టోర్ చేస్తుంది. దీని వల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఇది ప్రాపగేషన్ డిలే, అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ కి యావరేజ్ డిలే టైం ని తగ్గిస్తుంది. అలాగే నాయిస్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే ఫ్యాన్ అవుట్ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీలో కరెంట్ అనేది సింగిల్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. దీనికి కరెంట్ సింగిల్ డైరెక్షన్ ఎందుకు అవుతుందంటే దానికి ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఉండడం వల్ల కరెంట్ అనేది సింగిల్ డైరెక్షన్ లో ఉంటుంది. ఆ ఛార్జ్ క్యారియర్స్ ఇద్దరు హోల్స్ ఉండొచ్చు లేదా ఎలక్ట్రాన్స్ అనేవి ఉండొచ్చు. దీన్ని మనం ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఎన్మాస్, పిమాస్, సిమాస్ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసుకుని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇవి మొత్తం 3 టైప్స్, ఎన్మాస్, పిమాస్, సిమాస్. ఎగ్జాంపుల్ ఫర్ ద యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీ, వాట్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్? ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ అనేది దీనికి ఎగ్జాంపుల్. అలాగే బైపోలార్ లాజిక్ ఫ్యామిలీకి బీజేటీస్ అంటే నథింగ్ బట్ ఎన్పిఎన్, పిఎన్పి ట్రాన్సిస్టర్స్ దీనికి ఎగ్జాంపుల్. యూనిపోలార్ లాజిక్ ఫ్యామిలీస్ 3 టైప్స్, ఎన్మాస్, పిమాస్, సిమాస్. అయితే వీటన్నిటిలో బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఏంటి ఎన్మాస్, పిమాస్ లో, సిమాస్ లో అంటే మాస్ ట్రాన్సిస్టర్. ఈ మాస్ ట్రాన్సిస్టర్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్. దీంట్లో మాస్ ట్రాన్సిస్టర్ కి 3 టెర్మినల్స్ ఉంటాయి, గేట్, డ్రైన్, సోర్స్. ఈ 3 టెర్మినల్స్ ఉంటాయి. అయితే మనం ఏదో ఒక టెర్మినల్ కి అంటే
ఏదో ఒక టెర్మినల్ కనుక మనం ఇన్పుట్ ఇచ్చాము అంటే ఇదేం చేస్తుందంటే మిగతా 2 టెర్మినల్స్ ని కంట్రోల్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టెన్స్ తో. ఈ CMOS లాజిక్ ఈ CMOS ట్రాన్సిస్టర్ అంటే CMOS లాజిక్ లో ఏమవుతుందంటే MOS ట్రాన్సిస్టర్ అనేది ఆ వేరియబుల్ రెసిస్టెన్స్ ని ఎప్పుడైతే హైగా పెడుతుంది లేకపోతే లోగా ఉంటుంది. నెక్స్ట్ NMOS. దీంట్లో బేసిక్ బిల్డింగ్ బ్లాక్ MOS ట్రాన్సిస్టర్ చూసాం కాబట్టి ఇప్పుడు NMOS అంటే ఏంటి అంటే N ఛానల్ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ట్రాన్సిస్టర్. దీంట్లో ఏమవుతుందంటే గేట్, డ్రైన్, సోర్స్ ఉంటుంది. ఈ NMOS ఎప్పుడు ఆన్ అవుతుందంటే మనం ఎప్పుడైతే పాజిటివ్ వోల్టేజ్ ఇస్తామో అది అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ గేట్ టు సోర్స్ వోల్టేజ్ అనేది VGS అనేది 0 వోల్ట్ ఇచ్చామనుకోండి, అప్పుడు డ్రైన్ టు సోర్స్ అనేది రెసిస్టెన్స్ ఏమవుతుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూ మెగా ఓమ్స్ లో ఉంటుంది. ఎందుకంటే వోల్టేజ్ ఏం లేదు, కరెంట్ ఏం ఫ్లో అవుతలా. కరెంట్ ఎప్పుడు ఫ్లో అవ్వదు అంటే రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూ మెగా ఓమ్స్ లో ఉన్నప్పుడు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. నెక్స్ట్ ఒకవేళ VGS అంటే గేట్ టు సోర్స్ వోల్టేజ్ అనేది పాజిటివ్ ఇస్తే ఈ ట్రాన్సిస్టర్ అనేది ఆన్ అవుతుంది. అలాగే వోల్టేజ్ అనేది ఫ్లో అవుతుంది. వోల్టేజ్ ఫ్లో అవుతుందంటే కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, అంటే ఫ్యూ మెగా ఓమ్స్ నుంచి ఓమ్స్ లోకి పడిపోతుంది. నెక్స్ట్ PMOS అంటే ఏంటంటే P ఛానల్ మెటల్ ఆక్సైడ్ కండక్టర్ ట్రాన్సిస్టర్. దీంట్లో ఏంటంటే సేమ్ గేట్ సోర్స్ డ్రైన్ ఉంటాయి, కాకపోతే దానికి రివర్స్ లో, అంటే దీనికి సోర్స్ అనేది డౌన్వర్డ్ ఉంటే దానికి సోర్స్ అనేది అప్వర్డ్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఏంటంటే ఈ ట్రాన్సిస్టర్ టైమినల్స్ ఎప్పుడు ఇంటర్చేంజ్ అవుతాయి అమ్మా. P ఛానల్ కి N ఛానల్ కి టైమినల్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. సోర్స్ డ్రైన్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. గేట్ అనేది కాన్స్టాంట్ గానే ఉంటుంది. ఈ PMOS అనేది ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం నెగిటివ్ వోల్టేజ్ ఇస్తామో అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది. అలాగే సపోజ్ VGS అంటే 0 వోల్ట్ ఇచ్చాం, గేట్ టు సోర్స్ అనేది 0 వోల్ట్స్ ఇచ్చినప్పుడు సేమ్ RDS అంటే డ్రైన్ టు సోర్స్ రెసిస్టెన్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూ మెగామ్స్ లో ఉంటుంది. ఎందుకంటే వోల్టేజ్ ఏం లేదు, కరెంట్ ఏం ఫ్లో అవ్వదు. కరెంట్ ఎప్పుడు ఫ్లో అవ్వదు అంటే రెసిస్టెన్స్ బాగా హైగా ఉన్నప్పుడే కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూ మెగామ్స్ లో ఉంటుంది. అలా కాకుండా మనం నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చాము, గేట్ టు సోర్స్ అనేది నెగిటివ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ ట్రాన్సిస్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి అంటే వోల్టేజ్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఫ్లో అవుతుంది. రెసిస్టెన్స్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూ మెగా ఓమ్స్ లోకి పడిపోతుంది, అంటే తగ్గిపోతుంది. నెక్స్ట్ CMOS ట్రాన్సిస్టర్ అనేది మనం PMOS, NMOS ని కంబైన్ చేసి, అంటే ఈ రెండింటిని కంబైన్ చేసి మనం CMOS ని డిజైన్ చేసాం, అంటే కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ట్రాన్సిస్టర్. ఈ రెండింటిని కంబైన్ చేసాం, అంటే PMOS ని కంబైన్ చేసి దీన్ని డిజైన్ చేసాం. దీంట్లో ఏంటంటే ఇది అసలు ఎప్పుడు లాజిక్ 0 ఎప్పుడు లాజిక్ 1 అవుతుంది అంటే ఇది 0 to 1.5 వోల్ట్స్ ఇచ్చినప్పుడు లాజిక్ 0 అని చూపిస్తుంది. ఎప్పుడైతే 3.5 to 5 వోల్ట్స్ ఇస్తామో అప్పుడు లాజిక్ 1. ఒకవేళ 1.5 కంటే ఎక్కువ, 3.5 కంటే తక్కువగా ఉన్నప్పుడు అన్డిఫైన్డ్ లాజిక్ వాల్యూ, అంటే చూపిస్తే 0 గాని చూపిస్తుంది, లేకపోతే 1, అంటే మనం చెప్పలేం దాని యొక్క వాల్యూ ఏంటి, అదేం చూపించింది అని. అలాగే ఈ CMOS ని మనం అంటే యూనిపోలార్ లో మనం ఎక్కువగా యూజ్ చేసేది CMOS, బైపోలార్ లో మనం ఎక్కువగా యూజ్ చేసేది TTL. అలాగే వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే మైక్రో ప్రాసెసర్స్, మైక్రో కంట్రోలర్స్, మెమరీ చిప్స్, వీటిని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ అసలు లాజిక్ ఫ్యామిలీస్ మనం ఎందుకు డివైడ్ చేస్తున్నాం, RTL, DTL, DCTL అసలు ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే దీనికి లాజిక్ ఫ్యామిలీస్ కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకుని RTL, DTL, TTL ఇలాంటివి వచ్చినాయి అనమాట. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మొత్తం 9 క్యారెక్టరిస్టిక్స్. దాంట్లో ఫస్ట్ వన్ స్పీడ్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ ఇవ్వగానే అవుట్పుట్ అనేది ఎంత టైంలో వస్తుంది, అంటే టైం ని బేస్ చేసుకుని చెప్తాం అనమాట. ఇన్పుట్ ఏ టైం ఎప్పుడు ఇస్తే అవుట్పుట్ ఏ టైంలో వస్తుంది, అంటే ఇమీడియట్ గా వస్తుందా లేకపోతే కొంచెం డిలే అవుతుందా, దాన్ని బట్టి స్పీడ్ అనేది చెప్తాం, లాజిక్ ఫ్యామిలీ యొక్క స్పీడ్. నెక్స్ట్ ఫ్యాన్ అవుట్ అంటే ఏంటంటే ఒక గేట్ యొక్క అవుట్పుట్ అనేది అంటే నెంబర్ ఆఫ్ లోడ్స్, అంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ని ఎంత బేర్ చేయగలదు, ఎంత డ్రైవ్ చేయగలదు, ఎన్ని నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఇన్పుట్స్ ని అది డ్రైవ్ చేయగలదు అనేది ఫ్యాన్ అవుట్ చెప్తుంది. ఫ్యాన్ ఇన్ ఏం చెప్తుందంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనమాట, అంటే ఒక లాజిక్ గేట్ కి మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, మాక్సిమం ఎంత నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ మనం అప్లై చేయగలం అనేది ఫ్యాన్ ఇన్ చెప్తుంది. నెక్స్ట్ పవర్ డిసిపేషన్ అంటే ఏంటి అంటే పవర్ కన్జ్యూమ్డ్ పర్ గేట్, అంటే ఒక గేట్ ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది, పర్ గేట్ అనేది ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది అనేది పవర్ డిసిపేషన్ చెప్తుంది. నెక్స్ట్ ప్రాపగేషన్ డిలే అంటే ఏంటి, ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వెళ్ళడానికి, ఇన్పుట్ అనేది అవుట్పుట్ వెళ్ళడానికి ఎంత అంటే యావరేజ్ టైం డిలేది ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది, అంటే ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ప్రాపగేట్ అవ్వడానికి ఇది యావరేజ్ టైం డిలే క్యాలిక్యులేట్ చేస్తుంది. నెక్స్ట్ నాయిస్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే అంటే ఎంత నాయిస్ ని అంటే డివైస్ లో అంటే ఒక సర్క్యూట్ లో ప్రొడ్యూస్ అయిన నాయిస్ ని ఎంత పర్సెంటేజ్ ఫిల్టర్ చేయగలుగుతుంది, ఎంత రిడ్యూస్ చేయగలుగుతుంది, అంటే ఎంత ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది
అనేది నాయిస్ ఇమ్యూనిటీ. నెక్స్ట్ నాయిస్ మార్జిన్. నాయిస్ ఇమ్యూనిటీని క్యాలిక్యులేట్ చేసేదాన్ని నాయిస్ మార్జిన్ అంటారు. అంటే ఎంత నాయిస్ ఇమ్యూనిటీని అది చేయగలిగింది అంటే నాయిస్ మార్జిన్ చెప్తుంది. నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ మెరిట్. ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రాపగేషన్ డిలే టు పవర్ డిసిపేషన్. ప్రాపగేషన్ డిలే అంటే ఏంటి? ఇన్పుట్ అనేది అవుట్పుట్ కి వెళ్ళడానికి పట్టిన యావరేజ్ టైం డిలేని ప్రాపగేషన్ డిలే అంటారు. టు పవర్ డిసిపేషన్ అంటే పవర్ కన్జ్యూమ్డ్ పర్ గేట్, అంటే పర్ గేట్ అనేది ఎంత పవర్ ని కన్జ్యూమ్ చేసింది. ఈ రెండింటికి రేషియో వేస్తే వచ్చేది ఫిగర్ ఆఫ్ మెరిట్. నెక్స్ట్ లాజిక్ స్వింగ్. లాజిక్ స్వింగ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ది అవుట్పుట్ వోల్టేజెస్. అంటే 2 వోల్టేజెస్ వచ్చినాయి అవుట్పుట్ లో మనకి, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే హై మైనస్ లో, దాన్ని లాజిక్ స్వింగ్ అంటారు. VH minus VL, high voltage minus low voltage. హై మైనస్ లో వోల్టేజ్ ని లాజిక్ స్వింగ్ అంటారు. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఈ 9 క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకుని మనం అక్కడ సాచురేటెడ్ లో టైప్స్ ఉన్నాయి, 6 టైప్స్. RTL, TTL. అంటే RTL లో స్పీడ్ తక్కువగా ఉంది. నెక్స్ట్ మనం DTL కి వెళ్ళాం, అంటే డయోడ్ ట్రాన్సిస్టర్ లాజిక్ వెళ్ళాం. దాంట్లో బెటర్ నాయిస్ మార్జిన్ ఉంది, కాకపోతే దాంట్లో కూడా స్పీడ్ తక్కువగా ఉంది. సో దాని తర్వాత మనం ఏం చేసాము, DCTL కి వెళ్ళాం. DCTL ని ఇన్వెంట్ చేసాం. దాంట్లో ఏమవుతుంది, స్పీడ్ అనేది ఫాస్ట్ గా ఉంది, కాకపోతే కరెంట్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, సర్క్యూట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంటే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, IIL కి వెళ్ళాం. అదేం చేస్తుంది, కరెంట్ అనేది తగ్గిస్తుంది, మనకు కావాల్సిన సర్క్యూట్ డిజైన్ చేస్తుంది. సో స్పీడ్ తక్కువగా, అంటే స్పీడ్ దాంతో పోలిస్తే బాగానే ఉంటుంది, కానీ ఇంకా కొంచెం స్పీడ్ పెంచాలి. సో మనం తర్వాత HTL కి వెళ్ళాం. HTL ఏం చేస్తుంది అంటే నాయిస్ ఇమ్యూనిటీని బాగా ప్రొవైడ్ చేస్తుంది. అంటే మిగతా వాటి అంటే జనరేటర్ నాయిస్ ను రెడ్యూస్ చేస్తుంది, నాయిస్ ఇమ్యూనిటీని బాగా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ HTL అయిపోయిన తర్వాత TTL కి వచ్చాం. TTL కి వస్తే అదేం చేస్తుందంటే బాగా అంటే స్విచ్చింగ్ స్పీడ్ మిగతా పైన ఉన్న వాటికంటే దీని క్యారెక్టరిస్టిక్స్ దాంతో పోలిస్తే కొంచెం బెటర్ గా ఉంటాయి. అంటే మనం డే బై డే టెక్నాలజీ ఎలా అయితే మారుతుందో అలాగే వీటిని మనం డిజైన్ చేస్తూ వచ్చాం. మిగతా వాటితో పోలిస్తే దీనికి కొంచెం అంటే ఈ 9 క్యారెక్టర్స్ అనేవి దీనికి కొంచెం బాగా ఉన్నాయి. సో అందుకని చెప్పని TTL ని మనం బాగా యూజ్ చేస్తాం. అలాగే యూనిపోలార్ లో కూడా CMOS ని బాగా యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, వెళ్ళమ్మా, గుడ్, బాగా చెప్పావు. ఎనీ డౌట్స్ అమ్మా తను చెప్పిన దాంట్లో? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? వెల్ శ్రీలక్ష్మి, బాగా చెప్పావు, గుడ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో నెక్స్ట్ లికా క్లాస్ ఉంది కాబట్టి కుష్నియాస్ నువ్వు రేపు చెప్పమ్మా సెమినార్, ఓకేనా? ఓకే డన్ సార్. ప్యారల్ గా మిగతా వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? మిగతా 3 members కి నేను సెమినార్ అసైన్ చేశాను కదా, అది కూడా ప్యారల్ గా ప్రిపేర్ అవ్వండి, ఓకే? ఓకే, సో ఐఎమ్ ఎండింగ్ ద సెషన్. ఎనీ డౌట్స్? ఓకే.